Hi dear students, welcome to my channel. మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనే సబ్జెక్ట్లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో కామన్ సైజ్ బ్యాలెన్స్ షీట్ గురించి ఈరోజు క్లాస్ చెప్తున్నాను. దీన్నే సమపరిమాణ ఆస్తప్పుల పట్టి అని పిలుస్తారు. సమపరిమాణ ఆస్తప్పుల పట్టి ఈరోజు తయారు చేయబోతున్నా. దీనికి సంబంధించి ఒక చిన్న ప్రాబ్లం చూద్దాం. చూశారు కదండి, ఇదే ప్రాబ్లాన్ని నేను ఇక్కడ కూడా నోట్ చేసుకున్నా. అప్పులు ఏ లిమిటెడ్ కంపెనీ, బి లిమిటెడ్ కంపెనీ. రుణదాతలు 42 రూపాయలు, 154 రూపాయలు. ప్రస్తుత అప్పులు 78 రూపాయలు, 62 రూపాయలు. స్థిర అప్పులు 225 రూపాయలు, 318 రూపాయలు. మూలధనం 658 రూపాయలు, 493 రూపాయలు. ఇవే కాకుండా ఈ అప్పులు ఆస్తులు ఇటువైపు రాసుకున్నా. నగదు 27 రూపాయలు, 72 రూపాయలు. రుణగ్రస్తులు 220 రూపాయలు, 226 రూపాయలు. సరుకు నిల్వ 100 రూపాయలు, 174 రూపాయలు. ముందుగా చెల్లించిన వ్యయాలు 11 రూపాయలు, 21 రూపాయలు. ఇతర ప్రస్తుత ఆస్తులు 10 రూపాయలు, 21 రూపాయలు. వీటితో పాటు ఇంకొక ఐటమ్ ఉంది, స్థిర ఆస్తులు. ఇక్కడ రాసుకున్న అక్కడ ప్లేస్ లేక 635 రూపాయలు, 513 రూపాయలు. ఇలా ప్రాబ్లం ఇచ్చాడు. సరే, ఇప్పుడు సమపరిమాణ ఆస్తప్పుల పట్టి తయారు చేయాలి. సమపరిమాణ ఆస్తప్పుల పట్టి ఇదిగోండి ఇలా ఉంటుంది. అప్పులు ఏ లిమిటెడ్ కంపెనీ, బి లిమిటెడ్ కంపెనీ. ఏ లిమిటెడ్ కంపెనీలో మొత్తం శాతం, బి లిమిటెడ్ కంపెనీలో మొత్తం శాతం. 4 బాక్సులు ఇక్కడ అయినాయి, దీంతో కలిపి 5 బాక్సులు. ఇది అప్పుల వైపు. ఆస్తుల వైపు చూడండి. ఆస్తులు ఏ లిమిటెడ్ కంపెనీ, బి లిమిటెడ్ కంపెనీ. ఏ లిమిటెడ్ కంపెనీలో మొత్తం శాతం, బి లిమిటెడ్ కంపెనీలో మొత్తం శాతం. ఇటువైపున 5 బాక్సులు. ఇంతకుముందు క్లాసులో తులనాత్మక ఆస్తప్పుల పట్టి తయారు చేసేటప్పుడు కొన్ని పాయింట్స్ చెప్పాను. అవి మళ్ళీ ఇంకోసారి గుర్తు చేస్తున్నాను. అప్పులు తయారు చేసేటప్పుడు కానివ్వండి, ఆస్తులు తయారు చేసేటప్పుడు కానివ్వండి, 4 హెడ్లైన్గా డివైడ్ చేసుకోవచ్చు అని చెప్పాను. అవి ఏంటంటే వాటాదారుల నిధులు, ప్రస్తుత అప్పులు, దీర్ఘకాలిక అప్పులు, మొత్తం అప్పులు. ఆస్తుల వైపు కూడా మొదటిది పెట్టుబడులు, ప్రస్తుత ఆస్తులు, దీర్ఘకాలిక లేదా స్థిర ఆస్తులు, మొత్తం ఆస్తులు అని 4 టైప్స్లో మనం డివైడ్ చేసుకోవచ్చు. ఓకేనండి. సరే, దీంట్లో ఫస్ట్ది వాటాదారుల నిధులు. వాటాదారుల నిధులు ఏ విధంగా వస్తాయి? ఆధిక్యపు వాటా మూలధనం, ఈక్విటీ వాటా మూలధనం, రిజర్వ్లు మరియు మిగుళ్ళు, అదే మాదిరిగా లాభ నష్టాల ఖాతా. ఇవి వాటాదారుల నిధుల్లోకి వస్తాయి. ఇటువైపున కూడా పెట్టుబడులు. పెట్టుబడులు అంటే పెట్టుబడి ఐటమ్స్ ఏమైతే వస్తాయో అవి వస్తాయి, పెట్టుబడులు అంటే వస్తాయి. సరే, ఇప్పుడు ప్రాబ్లంలో వాటాదారుల నిధుల్లో వచ్చే ఐటమ్స్ ఏంటో చెప్పాను కదండి. ఇందులో ఏమైనా ఉందా అప్పుల్లో? మూలధనం. మూలధనం అనేది వాటాదారులుగా తీసుకొచ్చేది. సో మూలధనం. మూలధనం ఏ లిమిటెడ్ కంపెనీ ఎంత అండి? 658 రూపాయలు. బి లిమిటెడ్ కంపెనీ మొత్తం 493 రూపాయలు. అలాగే పెట్టుబడుల వైపు చూడండి. పెట్టుబడుల్లో ఏమీ లేవు, సో ఐఫన్. సరే, మొత్తం వాటాదారుల నిధులు 658 రూపాయలు, 493 రూపాయలు. ఇటువైపున మొత్తం పెట్టుబడులు. మొత్తం పెట్టుబడులు 000 ఐఫన్. సరే, సెకండ్ సైడ్ రేటింగ్కి వెళ్ళిపోదాం. లేవు కాబట్టి ప్రస్తుత అప్పులు. ఇటువైపున ప్రస్తుత ఆస్తులు. సరే, ప్రస్తుత అప్పుల్లో ఏమేమి వస్తాయంటే రుణదాతలు కానివ్వండి, చెల్లింపు బిల్లులు కానివ్వండి, బ్యాంకు ఓడి కానీ ఉంటే ప్రస్తుత అప్పుల్లోకి వస్తుంది. ఆస్తుల వైపు వచ్చేసరికి రుణగ్రస్తులు కానివ్వండి, వసూలు బిల్లులు కానివ్వండి, లేదా వసూలు ఉండులు కానివ్వండి, నగదు, సరుకు, ముందుగా చెల్లించిన వ్యయాలు ఏమైనా ఉంటే ఇటువైపున వస్తాయి. సరే,
అప్పుల వైపు చూద్దాం. ఈ అప్పుల్లో రుణదాతలు ఉంది. రుణదాతలు ఎంతండి? 78 రూపాయలు 62 రూపాయలు. తర్వాత ప్రస్తుత అప్పులని వాడి డైరెక్ట్గా ఇచ్చేసాడు. సో ప్రస్తుత అప్పులు ఎంతండి? 70. రుణదాతలు 42 రూపాయలు 154 రూపాయలు. ఇది 70. ప్రస్తుత అప్పులు 78 రూపాయలు 62 రూపాయలు. ఇంకా ఏమీ లేవు. ఆస్తుల వైపు చూద్దాం. ప్రస్తుత ఆస్తుల్లో నగదు ప్రస్తుత ఆస్తి ఎంతండి? 27 రూపాయలు 72 రూపాయలు. రుణగ్రస్తులు $220 రూపాయలు 226 రూపాయలు. సరుకు నిల్వ $100 174 రూపాయలు. ముందుగా చెల్లించినవి కూడా ప్రస్తుత ఆస్తి కిందకే వస్తుంది. నగదు కానివ్వండి, రుణగ్రస్తులు కానివ్వండి, సరుకు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రస్తుత ఆస్తులే. అలాగే ముందుగా చెల్లించిన వ్యయాలు కూడా మనకి ఆస్తి అవుతుంది. ముందుగా చెల్లించిన వ్యయాలు $11 21 రూపాయలు. ఇతర ప్రస్తుత ఆస్తులు అని ఇచ్చేశాడు. ఇతర ప్రస్తుత ఆస్తులు $10 21 రూపాయలు. సరే, ఇలా ఇచ్చాడు. మొత్తం ఇక్కడ చూడండి, క్యాలిక్యులేట్ చేస్తే 120 6 216 27 220 100 11 10 368 72 226 176 21 21 క్యాలిక్యులేట్ చేస్తే 514. ఓకేనండి, ఇలా వచ్చింది. తర్వాత మూడో సైడ్ హెడ్డింగ్ స్థిర అప్పులు లేదా దీర్ఘకాలిక అప్పులు. దీర్ఘకాలిక అప్పులు మూడో సైడ్ హెడ్డింగ్ స్థిరాస్తులు. స్థిరాస్తులు స్థిర అప్పులు అని డైరెక్ట్గా ఇచ్చేసాడు. స్థిర అప్పులు $225 493. తర్వాత ఇందులో స్థిర ఆస్తులు అని డైరెక్ట్గా ఇచ్చేసాడు. స్థిరాస్తులు ఎంతండి? 635 513. ఇవి ఇప్పుడు మొత్తం అప్పులు కావాలి. మొత్తం అప్పులు కావాలంటే మొత్తం వాటాదారుల నిధులు, మొత్తం ప్రస్తుత అప్పులు, స్థిర అప్పులు మొత్తం తీసుకోవాలి. ఇందులో వాటాదారుల నిధులు మొత్తం 658, మొత్తం ప్రస్తుత అప్పులు 120, మొత్తం దీర్ఘకాలిక అప్పులు 225. మొత్తం క్యాల్కులేట్ చేస్తే 1003 రూపాయలు వస్తుంది. అలాగే బి లిమిటెడ్ కంపెనీలో కూడా చూద్దాం. మొత్తం వాటాదారుల నిధులు 493 ప్లస్ 216 ప్లస్ 493 మొత్తం కలిపితే 1027. ఓకేనండి, ఇటువైపును కూడా చూడండి. మొత్తం ఆస్తులు కావాలి.
మొత్తం ఆస్తులు కావాలి అంటే మొత్తం పెట్టుబడులు జీరో, ఏమీ లేదు. మొత్తం ప్రస్తుత ఆస్తులు ఎంతండి? 368 ప్లస్ మొత్తం స్థిరాస్తులు 635 కలిపేస్తే 368 ప్లస్ 1003 514 ప్లస్ 513 1027. ఇది మొత్తం అప్పులు, మొత్తం ఆస్తులు. మొత్తం రూపాయలు 1003 రూపాయలు. దీన్ని మనం 100% అనుకోవాలి. ఈ 1027ని 100% అనుకోవాలి. ఆస్తుల్లో కూడా 100% అనుకోవాలి ఈ మొత్తాన్ని. సరేనండి, ఇప్పుడు మనం ఒక్కొక్క దాన్ని క్యాల్కులేట్ చేద్దాం. మూలధనం 658 100/1003 ఇంటూ 658 ఈజ్ ఈక్వల్ టు 65.61. ఇక్కడ కూడా అదే వస్తుంది కాబట్టి 41.418 7.77 ఇది కూడా చూద్దాం. 10 100 ఇంటూ 493 48 పాయింట్స్ వచ్చింది. ఇక్కడ కూడా 48.00 1057 ఇంటూ 154 50% వచ్చింది. తర్వాత 100/1027 ఇంటూ 62 6.04 100/1027 ఇంటూ 216 21.03 100/1027 ఇంటూ 493 48. ఇలా చూడాలి. అది ఇట్లా కూడా చూడండి. 100/1003 ఇంటూ 27 2.69 100/1003 ఇంటూ 220 21.93 100/103 ఇంటూ 100 9.97 100/103 ఇంటూ 11 1.09 100/103 ఇంటూ 10 0.997 అని వచ్చింది. 1 పాయింట్ తీసేసుకోవచ్చు. సరే, 100/1003 ఇంటూ 368 36.68 100/1003 ఇంటూ 635 63.31. అలాగే ఇట్లా కూడా చూద్దాం. 100/1027 ఇంటూ 72 7.01. అలాగే 100/1027 ఇంటూ 226 22.00. తర్వాత 100/1027 ఇంటూ 174 16.94 100/1027 ఇంటూ 21 2.04. ఇది కూడా 2.04 వస్తుంది. 100/1027 ఇంటూ 514 50.04. తర్వాత 100/1027
1027 ఇంటూ 513 49.95 ఇలా ఆన్సర్ వచ్చింది. సరేనండి. ఇలా సమపరిమాణ ఆస్తపుల పట్టి ఇలా తయారు చేయాలి. నా ఛానల్ చూడడం ఇదే మొదటిసారి అయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.